బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేటలో జరిగిన ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న సహచర కార్మికులు స్పందించి ఆయన్ని అడ్డుకుని చికిత్స కోసం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. గత 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్ గౌడ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ నిరసన వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అధికారులు కార్మిక సంఘాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేటలో జరిగిన ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న సహచర కార్మికులు స్పందించి ఆయన అడ్డుకుని చికిత్స కోసం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్గా ప్రస్తుతానికి శంకర్ గౌడ్ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్గా ఏం చెప్తూ ఉన్నారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, సహచరులు కావచ్చు, వాళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి? రమణ, 2 రోజులుగా అయితే ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె అయితే చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 9 డిపోలకు సంబంధించిన కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఒక పక్క కార్మికులు వారికి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలే నెరవేర్చమని అడుగుతున్నారు. వారి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మేము ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బస్ భవన్ ముట్టడి చేయడమే కాదు, మీ అందరికీ నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను, మీ పక్షాన మేము ఉంటామని ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలైన హామీలు నెరవేరట్లేదు. ప్రభుత్వానికి మేము పలుమార్లు విజ్ఞప్తి చేసిన వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. గత్యంతరం లేకనే మేము సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కార్మికులు అయితే నిరవధిక సమ్మెకైతే పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికారులు, ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కొంత వారిని కొంత మానసికంగా కుంగిపోయేటట్టు చేస్తుంది. ఒక పక్క 2 రోజులుగా వారు సమ్మెకు పిలుపునివ్వడం, దీంతో ఇటు అధికారులు కూడా బలవంతంగా ఇటు ఎలక్ట్రికల్ బస్సులు, ప్రైవేట్ బస్సులతో ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే కుట్ర అయితే పూనుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు వారి యొక్క నిరసన తెలపడానికి ఇటు ఆర్టీసీ బస్ డిపోల వద్దకు, బస్ స్టాండ్ల వద్దకు చేరుకున్నప్పుడు పోలీసులు వాళ్ళని అడ్డుకోవడమే కాదు, భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ పోలీసులు వస్తున్న కార్మికులపై మేము కఠినంగా కేసులు బుక్ చేస్తాం, తర్వాత మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మీరు ఎవరు ఇక్కడ రావద్దని భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, ఇటు ప్రైవేటు వ్యక్తులని తీసుకువచ్చి, ఇటు అనుభవం లేని డ్రైవర్లను తీసుకువచ్చి బస్సులకు ఇచ్చి విధంగా నడిపిస్తున్నారని ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు నర్సంపేట బస్ డిపోలో డ్రైవర్ శంకర్ గౌడ్ కూడా ఇదే విషయం మార్నింగ్ నుంచి కూడా వారు నిరసన తెలపడానికి బస్ డిపో ప్రాంతంలో చేరుకున్నప్పుడు పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అటు నర్సంపేట డిపో మేనేజర్ కావాలనే కొంతమంది అవుట్ సోర్స్ నుంచి వారిని డ్రైవర్లను తీసుకొచ్చి అనుభవం లేని వారికి డ్రైవర్లని బస్సులను అప్పచెప్తున్నారు. ఇటు అట్టే కాదు, ఇటు నిరసన చెప్పడానికి కార్మికులు టెంట్ హౌస్ లోంచి టెంట్ తెచ్చుకోవడానికి వెళ్తే కూడా టెంట్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వంట వార్పు కార్యక్రమం చేస్తామంటే వంట వార్పు కార్యక్రమం చేస్తే మీ మీద కేసులు బుక్ చేస్తామని డిఎం మమ్మల్ని బెదిరించాడు. అదే వారికి మాత్రం అదే డిపోలో భోజనాలు అరేంజ్ చేసి ప్రైవేటు డ్రైవర్లకి భోజనాలు పెడుతున్నారు. వీటన్నిటిపైన కూడా మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, చాలని జీతాలతో ఎంతో మంది మానసిక క్షోభకు అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అని శంకర్ గౌడ్ మానసికంగా ఆవేదన చెందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది.
వెంటనే శంకర్ గౌడ్ అయితే అక్కడ ఉన్న కార్మికులు ఆ యొక్క పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ మంటలు ఆర్పడం జరిగింది. ఆర్పి ఉట్టిన అతన్ని అయితే ప్రస్తుతం ఎంజం కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందుతుంది. కొంత శంకర్ గౌడ్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగానే ఉంది. కాకపోతే ఇటు కార్మికులు చెప్తున్నారు ఒకటే, కావాలని ఈ యొక్క ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని మేము కాదు వారిచ్చిన హామీలను మేము నెరవేర్చకుండా మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. 2.5 సంవత్సరాలు గత ప్రభుత్వం మమ్మల్ని వేధించిందని మేము ఎంతో మంది ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలు మమ్మల్ని మేము మీ వెంట ఉన్నాము, అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఇటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ యొక్క న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని ముఖ్యమంత్రి మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా మాకు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచి కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి, 32 పైగా డిమాండ్లు మేము అన్ని కూడా న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు మమ్మల్ని ఇంకా మరింత మానసిక క్షోభకు గురి చేస్తుందని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. అదే ఆ మానసిక క్షోభకు గురే తను ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రతి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఈ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి, మాకు ఏంటి వేధింపులనే ఆ మానసికంగా కుంగిపోయే ఒక శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగైతే తోటి కార్మికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం శంకర్ గౌడ్ కి వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత క్లిష్టంగానే ఉందని ఇటు కార్మికులు చెప్తున్నారు. రమణ, ఓకే చంద్రశేఖర్, ముఖ్యంగా చూస్తే ఈ ఘటనతో అంటే ఇలా పెట్రోల్ బోస్ని పండించుకోవడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. యాక్చువల్లీ ఈ ఘటనతో ఆర్టీసీ నిరసన వాతావరణం, ఆ క్లైమేట్ అంతా కూడా చాలా ఉద్రిక్తంగా మారిందా? ఆయన సహచరులు ఏం చెప్తూ ఉన్నారు? ఇంకా అంటే ప్రస్తుతానికి చర్చలు అవి జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో మనం కూడా చెప్పలేం. అటువంటి సిచ్యువేషన్లో ఉంది గవర్నమెంట్కి కార్మికులకి మధ్యలో. అంటే ఈ నిరసన వాతావరణం మరింత వేడెక్కే ప్రమాదం ఏమైనా కనిపిస్తోందా? కొంత ఒక పక్క మనం చూస్తున్న నిన్న నుంచి కూడా కార్మికులు కొంత శాంతియుతంగానే నిరసన చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఉద్రిక్త వాతావరణంలో నిరసన చేయకుండా వారి ఒక ఆవేదన వెళ్ళబెచ్చుకుంటున్న పరిస్థితే మనం నిన్నటి వరకు చూసాం మనం. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కొంత మానసిక క్షోభే వాళ్ళకి మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు బస్ స్టాండ్, బస్ డిపో ప్రాంతాల్లోకి ఎంటర్ అయిన ఆర్టీసీ కార్మికులని బలవంతంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీస్ అధికారులు మనం చూసే ఉదయం జనగామలో భారీ బందోబస్తు మధ్య వారిని బలవంతం చేస్తుంటే వారు సిఐ కాలు మొక్కిన ఘటన కూడా మనం ఈ రోజు ఉదయం చూసాము. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టీసీకి అన్యాయం జరుగుతుంది, మా జీవితాలు ఎలా బాగుపడాలి అని ఎప్పుడైతే శంకర్ గౌడ్ బాగా ఆవేదన చెంది తను ఎప్పుడైతే ఆత్మహత్య యత్నం చేశాడో ఒక్కసారిగా శాంతియుతంగా ఉన్న నిరసన సమ్మె కొంత ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసుకుంది. ముఖ్యంగా కార్మికులు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వానికి మేము వెన్నుదన్నుగా ఉన్నాం, ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం, ఈ ప్రభుత్వానికి మేము ఇంత సపోర్ట్ ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని మేము ఓదార్చిన ఈ ప్రభుత్వం ఈ రోజు మాకు కళ్ళబొల్లి మాటలతో మాయ మాటలు చెప్పాలని చూస్తుంది. ఇలాంటి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, న్యాయమైన మా డిమాండ్లు నెరవేర్చాలని కొంత ఆవేదన చెందుతున్నారు. అక్కడ డిఎం పైన కూడా కొంత గుర్రుగానే ఉన్న పరిస్థితి ఉంది. డిఎం తీసుకుంటున్న అనుచిత నిర్ణయాలతోనే కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం అదే. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కొంత వారు చేస్తున్న నిరసన పైన కొంత వారిపైన సున్నితంగా ఆలోచించాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన కొంత అది న్యాయమైన డిమాండ్ వారేమి కోరట్లేదు. ఒక పక్క మనము ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం నిరసన చేస్తుంటే మరో పక్క ఎలక్ట్రికల్ బస్సులతో ద్వారా ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు వారు కోరుకున్నది ఒకటే, ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రభుత్వం కొని ఆర్టీసీకి అప్పచెప్పాలి, అంతేగాని ప్రైవేట్ ఏజెన్సీలు కాదు. ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల యొక్క రోజు రోజుకి కూడా మన నాణ్యమైన రోడ్డు రవాణా దొరకట్లేదు. సేఫ్టీ ఆర్టీసీ అంటేనే ఒక నమ్మకం, ఆర్టీసీ ప్రయాణం ఒక సురక్షితం. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని కుట్ర ఒకటి దాగి ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయంటున్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆత్మహత్య యత్నం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆర్టీసీ నిరసన ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం అయితే